కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా మెడికల్ కాలేజ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు కళాశాల ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. కళాశాలలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు లేక బోధనకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కనీసం ల్యాబ్లో సరిపడా సౌకర్యాలు కల్పించలేదని ఆరోపించారు. ప్రొఫెసర్లను నియమించకుండా మెడికల్ కాలేజీని ఎందుకు ఏర్పాటు చేశారని అధికారులను ప్రశ్నించారు. బోధన, ఇతర సౌకర్యాలు లేక డాక్టర్ చదువులను ఎలా పూర్తి చేయాలని అసహనం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించడంతో పాటు కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. చెప్తారు కదా మీరు చెప్పుకొని వెళ్ళారు. కొమరంభీం ఆసిఫాబాద్ సెకండ్ ఇయర్ మెడికల్ స్టూడెంట్స్. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే ప్రొఫెసర్స్ లేరు. ప్రొఫెసర్స్ వల్ల అకాడమిక్స్ మంచిగా అవ్వట్లేదు. బేసిక్ ప్రొఫెసర్స్ లేరు. ఇక్కడ బేసిక్ ప్రొఫెసర్స్ లేరు. హాస్పిటల్స్ లో కూడా డాక్టర్స్ లేరు. అంటే స్పెషలైజేషన్ కి బట్టి, స్పెషాలిటీస్ బట్టి అసలు ఎవ్వరు లేరు. గైనకాలజిస్ట్ లేరు, సర్జన్ లేరు, డెర్మటాలజిస్ట్ లేరు, ఎస్పీఎం లేదు. అది థర్డ్ ఇయర్ లో ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎస్పీఎం లేదు. హాస్పిటల్స్ లో బేసిక్ మెడికేషన్ లేదు, పెయిన్ కిల్లర్స్ ఉండవు, గ్లౌజులు ఉండవు, మాస్కులు ఉండవు. మాకేమన్నా అయితేనే మంచిర్యాల, కరీంనగర్ కి షిఫ్ట్ చేస్తారు. అంత ఆ పరిస్థితిలో ఉంది. పేషెంట్స్ దే ఆర్ ఇల్లిటరేట్, దే డోంట్ నో ఎనీథింగ్. వాళ్ళు ఏదైనా ప్రిస్క్రిప్షన్ రాస్తారు, దే విల్ ఆ ప్రిస్క్రిప్షన్స్ కూడా బయట తీసుకోమంటారు, బయట ఫార్మసీలో. ఈ హాస్పిటల్ ఫార్మసీలో ఉండవు. ఇదొక ప్రాబ్లం. ఇంకా మా హాస్టల్స్ అవైతే అండర్ రేటెడ్ హాస్టల్స్. గవర్నమెంట్ ఆఫీసులలో మమ్మల్ని అందరూ ఉంచుతున్నారు. ఆ గవర్నమెంట్ ఆఫీసులలో సీలింగ్ మొత్తం పడిపోతుంది, వాటర్ లీక్ అయ్యి. మొబైల్ వాష్రూమ్స్ ఉన్నాయి, అవి వాటర్ క్లాగ్ అయిపోతుంది. కాలేజ్లో శానిటేషన్ లేదు. కాలేజ్లో మొత్తం గర్ల్స్ వాష్రూమ్స్ అయితే అస్సలు బాగాలేదు, వాటరే రావు. ఇంకా దాన్ని యూజ్ చేయడం అయితే వేరే విషయం. మేము మా కాలేజ్లో బోర్డ్స్ కోసం, మైక్ల కోసం, అన్నింటి కోసం గొడవ పడింది. ఏం రాదు ఈ కాలేజ్లో. అండ్ ఏఐక్యూ వాళ్ళు కూడా చాలాసార్లు అప్రోచ్ అయ్యారు, బట్ ఏం అవ్వలేదు. మేము ఇది ప్రిన్సిపల్తో మాట్లాడాక, కలెక్టరేట్తో మాట్లాడాక, సీతక్క, కోవై లక్ష్మి గారు వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మాట్లాడాక మీకు అప్రోచ్ అవుతున్నాం. ఇంతమందికి చెప్పినా కూడా ఏమీ అవ్వలేదు. ఇప్పుడైనా ఏదన్నా